శాంతన మహారాజు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పాలనలో రాజ్య ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉండేవారు. అండ్ ఆయన ఎంతటి ధర్మాత్ముడంటే ఆ ధర్మ తపశక్తి వల్ల ఆయన ముసలి వాళ్ళ 2 చేతుల్ని పట్టుకొని మనసులో తెలుసుకుంటే వాళ్ళకి యవ్వనం వచ్చేస్తుందంట. అంతటి పవర్ఫుల్. ఒక రోజు అరణ్యంలో శాంతన మహారాజు వేటాడుతూ ఒక క్రూర మృగాన్ని చంపి గంగా ఒడ్డుకొచ్చాడు. అండ్ అక్కడ నదిలో కొంచెమే నీరుండడాన్ని గమనించాడు. ఈ నదిలో ఎప్పటిలాగా నీరు ఎందుకు ప్రవహించడం లేదని ఆలోచించి ఆ నది వెంబడి అన్వేషించాడు. అలా వెళ్తూ ఉండగా అక్కడ అతను ఒక యువకుణ్ణి చూశాడు. శాంతనుడికి అతను దివ్యాస్త్రాలను అభ్యసిస్తున్న ఇంద్రుడిలా కనిపించాడు. అక్కడ ఆ యువకుడు తన బాణాలతో గంగా ప్రవాహాన్ని అడ్డగించే గోడ లాంటిది నిర్మించి ఆ గంగా ప్రవాహాన్ని ఆపేశాడు. అతని అమానుషమైన చేష్టలు చూసి శాంతన మహారాజు ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎప్పుడో పసిబిడ్డగా ఉన్నప్పుడు మాత్రమే చూడడం వల్ల ఆ రాజు అతన్ని గుర్తుపట్టలేకపోయాడు. కానీ మనసులో మాత్రం అతనికి అనుమానం ఉంది. దీంతో ఆయన గంగ వైపు చూస్తూ కుమారుణ్ణి చూపించమని గంగను అడిగాడు. అప్పుడు గంగ ఆ నీటి నుండి వెలువడి మానవ రూపాన్ని పొంది ఆ యువకుణ్ణి చేతితో పట్టుకుని వచ్చి, నువ్వు గతంలో నా గర్భం ద్వారా పొందిన 8వ బిడ్డ ఇతనే అని చెప్పింది. నేను పెంచిన ఈ బిడ్డను స్వీకరించి ఇంటికి తీసుకుని పో అని చెప్పింది. అలాగే ఇన్ని రోజులు తనకు దూరంగా ఎందుకు పెంచిందో కూడా చెప్పింది. మొదటిగా ఇతను వశిష్ఠుని దగ్గర వేదాలను అభ్యసించాడు. దేవతలకు గురువైన బృహస్పతికి ఎంత శాస్త్రం తెలుసో అంతటి శాస్త్రాన్ని పఠించాడు. దేవతల గురువే కాదు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఎరిగిన నీతి శాస్త్రాన్ని అంతటినీ పఠించాడు. ఈ భూమండలం మీద పరశురాముడికి తెలిసినంత అస్త్ర విద్య మరొకరికి తెలియదు. 21 సార్లు ఆయన భూమండలాన్ని చుట్టాడు. ప్రతి రాజ్యం పైకి ఆయన ఒక్కడే వెళ్తాడు. తన గండ్రగొడ్డలితో ప్రళయాన్ని సృష్టిస్తాడు. అటువంటి పరశురాముడి దగ్గర ఆయనకి ఎంతటి అస్త్ర విద్య తెలుసో అంతటి అస్త్ర విద్యని అభ్యసించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇతను పరశురాముడికి అస్త్ర విద్యలో సమానుడు అని చెప్పి గంగ అక్కడే అదృశ్యమైంది. దీంతో ఆనందంగా శాంతన మహారాజు దేవవ్రతుడనే తన కుమారుణ్ణి తన రాజ్యానికి తీసుకువెళ్లాడు. తండ్రి శాంతన మహారాజు యొక్క ధర్మపాలనను చూసి ఆ దేవవ్రతుడే ఆనందించాడు. 4 సంవత్సరాలు గడిచింది. ఒకరోజు శాంతనుడు యమునా తీరంలోని అడవికి వెళ్ళాడు. అక్కడ వెళ్తూ ఉండగా అతనికి వివరించి చెప్పలేనటువంటి ఒక మంచి సువాసన వచ్చింది. ఆ సువాసన ఎక్కడి నుండి వస్తుందో ఆయనకు అర్థం కాలేదు. అలా ఆయన సంచరిస్తూ ఉండగా నదీ ఒడ్డు భాగాన ఒక పడవలో ఒక కన్యను చూశాడు. ఆమె దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, నువ్వెవరివి, ఎవరి పుత్రికవి, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆమె చెప్పింది, నా పేరు సత్యవతి. నా తండ్రి దశరాజు ఆదేశం మేరకు నేను ఇలా పడవను నడుపుతూ ఒడ్డు నుండి వాళ్ళని అవతలి ఒడ్డుకు తరలిస్తుంటాను అని చెప్పింది. శాంతనుడు ఆమెను మోహించాడు. ఆమెను చూస్తూ నన్ను వివాహం ఆడతావా అని అడిగాడు. దానికి ఆమె మా తండ్రి గారిని అడగండి అని బదిలిచ్చింది. శాంతన మహారాజు ఆమె తండ్రి దశరాజు దగ్గరికి వెళ్ళాడు. దశరాజు అంటే ఆయన పేరులో రాజున్న ఆయన రాజు కాదు, చేపలు పట్టే వ్యక్తి. ఒక విధంగా వాళ్ళ కమ్యూనిటీకి లీడర్ లాంటి వాడు. శాంతన మహారాజు దశరాజుని అడిగాడు, నేను మీ కూతుర్ని చూశాను, వివాహం ఆడాలనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు దశరాజు అన్నాడు, రాజా, నా కూతురు పుట్టినప్పుడే తగిన వరునికి ఇవ్వాలని సంకల్పించుకున్నాను. నా మనసులో ఒక కోరిక ఉంది. మీరు సత్యవంతులు, మాట మీద నిలబడతారు కాబట్టి సత్య ప్రమాణకంగా నాకు ఒక మాట ఇవ్వాలి. ఆ నియమానికి సరే అంటేనే నేను నా పుత్రికను మీకు ఇవ్వగలను. అండ్ నాకు కూడా మీకన్నా మంచి వరుడు మరొకడు దొరకడని చెప్పాడు. శాంతనుడు అన్నాడు, నీ కోరికను విన్న తర్వాత దానిపై నిర్ణయిస్తాను. ఇవ్వదగినదైతే తప్పక ఇస్తాను, ఇవ్వదగనిదైతే ఏ రీతిగానూ ఇవ్వను అని చెప్పాడు. దశరాజు ఇలా అన్నాడు, మహారాజా, ఈమె యందు జన్మించే కొడుకే మీ తర్వాత రాజు కావాలి, మరెవ్వరూ పట్టాభిషిక్తులు కాకూడదు అని అడిగాడు. శాంతనుడు అన్నాడు, ఇదేం కోరిక, నా జ్యేష్ఠ పుత్రుడు దేవవ్రతుడున్నాడు, నా తర్వాత అతనే పట్టాభిషిక్తుడు అవుతాడు, ఇది తప్ప వేరే ఏదైనా అడుగు అని అన్నాడు. ఇది తప్ప నాకేమీ వద్దు మహారాజా అని బదులిచ్చాడు దశరాజు. శాంతనుడు ఆమె పట్ల తీవ్ర కామాగ్ని తప్తుడైనా కూడా దశరాజుకు ఆ వరాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇంకా శాంతనుడు ఆ కన్యనే తలుచుకుంటూ హస్తినాపురానికి వెళ్లిపోయాడు. కామవేద అతని మనస్సును చలింపజేసింది. అలా ఉన్న శాంతనుడిని కొన్ని రోజులుగా దేవవ్రతుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇంకా ఒక రోజు శాంతనుడు ధ్యాన ముద్రలో ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన కొడుకు దేవవ్రతుడు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, తండ్రి, అన్ని వైపుల నుండి మీకు క్షేమమే, రాజులందరూ విధేయులే, అయినా సరే మీరు ఎప్పుడు ఏదో ఆలోచనలో ఆవేదనలో ఉండడానికి కారణం ఏంటి అని అడిగాడు. ఇక్కడ దేవవ్రతుడిని చూస్తే ఆయన మహాజ్ఞాన సంపన్నుడు. ఆయన తండ్రి కొంచెం బాధగా ఉండడాన్ని చూసి రాజ్యమంతా జల్లెడబట్టాడు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరైనా కృతంతరం పండుతున్నారా అని అన్ని ప్రాబబిలిటీస్ ముందుగానే లెక్కేశాడు. తండ్రి, మీరు మైనంగానే ఉంటున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు, నాతో మాట్లాడడం లేదు, మీ ఉత్సాహం కోల్పోయి పాలిపోయి కృషించిపోతున్నారు, మీ వ్యాధి ఏంటో తెలిస్తే దానికి ప్రతిక్రియ చేయగలను అని చెప్పాడు. తన కొడుకు మాటలకు శాంతనుడు ఇలా సమాధానం చెప్పాడు, నిజంగానే ధ్యానమగ్నున్నే ఉన్నాను. ఇంత విశాల వంశంలో నువ్వు ఒక్కడివే నా కొడుకువే. నువ్వేమో ఎప్పుడు ఆయుధాలను అభ్యసించడంలోనే గడుపుతున్నావు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని నేను చింతిస్తున్నాను. నీకేదైనా జరగరానిది జరిగితే ఇక మన వంశం నిలవదు. నాకు తెలుసు నువ్వు ఒక్కడివే 100 మంది కొడుకుల కన్నా శ్రేష్ఠుడు అన్నమాట నిస్సందేహం. నాకు కూడా మళ్ళీ వివాహం ఆడాలన్న కోరిక లేదు. కానీ మన వంశానికి లోటు రాకూడదు కదా. ధర్మవేత్తల ప్రకారం
ఒక్కడే కొడుకుంటే అసలు కొడుకులే లేనట్లని వారి అభిప్రాయం. ఒకే కన్ను ఒకే కొడుకు ఉన్నా లేనట్లే. ఉన్న ఒక్క కన్ను పోతే శరీరం పోతుంది, ఉన్న ఒక్క కొడుకు పోతే వంశం నశిస్తుంది. వేద విద్య గాని, అక్షయ శిష్య ప్రశిష్య పరంపర గాని ఇవేమీ కూడా కొడుకులో 16వ భాగానికి కూడా సెట్రావు. నువ్వు నా కొడుకువి, శూరుడివి, ఒకరి చేత మాటపడవు, ఎప్పుడు శాస్త్రాస్త్రాల అభ్యాసంలోనే గడుపుతుంటావు. కాబట్టి యుద్ధంలో తప్ప మరో విధంగా నీ మరణం సంభవించదు. అందుకే సంశయిస్తూ కూర్చున్నాను. నీకు ప్రమాదం జరిగితే వంశం ఏమవుతుంది? ఇదే నా దుఃఖానికి కారణం అని చెప్పాడు. ఇంకా దేవవ్రతునికి అర్థమైంది ఇంకెంతకంటే ఆయన ఇంకేమీ చెప్పడానికి ఇష్టపడట్లేదని. ఆ విషయం మొత్తం గ్రహించి తన తెలివితో ఆలోచించి వేగంగా తన తండ్రి మేలు కోరుకునే మంత్రి దగ్గరకు వెళ్ళాడు. తన తండ్రి బాధ యొక్క కారణాన్ని గురించి ఆయన అడిగాడు. ఆ మంత్రి చెప్పాడు, శాంతనుడు ఎవరో కన్యను వివాహం ఆడదలిచినట్లు చెప్పాడు. ఇక దేవవ్రతుడు ఆయన తండ్రి యొక్క సారథిని పిలిపించాడు. దేవవ్రతుని ఆజ్ఞతో శాంతనుని రథసారథి వచ్చాడు. దేవవ్రతుడు అడిగాడు, నువ్వు రథసారథివి కాబట్టి నా తండ్రికి మిత్రుడివి. రాజుగారి మనస్సు ఏ కన్యపై లగ్నమై ఉన్నదో నీకు తెలుసా అని అడిగాడు. రథసారథి ఇలా చెప్పాడు, దశరాజు అనే వ్యక్తి యొక్క కూతురుపై మీ తండ్రికి ఇష్టం కలిగింది. తమ కూతురుని ఇవ్వవలసిందిగా ఆయన అడిగాడు. కానీ ఆమె తండ్రి అడిగాడు, శంతన మహారాజు తర్వాత ఆమె కొడుకే రాజు కావాలని. ఆ వరాన్ని ఇవ్వడానికి మీ తండ్రి అంగీకరించలేదు అని చెప్పాడు. దీంతో మొత్తం విషయం అర్థమైన దేవవ్రతుడు పెద్దవాళ్ళైన క్షత్రియులను వెంట పెట్టుకుని ఆ దశరాజు ఇంటికి బయలుదేరాడు. ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే, ఇదేంటి సత్యవతి గత శాంతనునికి కండిషన్ పెట్టింది, తమ బిడ్డలే తర్వాత రాజు కావాలని అంటారేమో. ఇక్కడ నేను చెప్పేది ఒరిజినల్ వేదవ్యాసుని మహాభారతం. ఇక్కడ మొత్తం మహాభారతంలో సత్యవతి ఎక్కడ శాంతనునికి గాని భీష్ముడికి గాని ఇలాంటి కండిషన్స్ పెట్టినట్టు ఎక్కడా లేదు. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అసలు సత్యవతి తండ్రి ఒక సాధారణ చేపలు పట్టే వ్యక్తి. అలాంటి వాళ్లకు అసలు రాజు నుండి సంబంధం రావడమే గొప్ప. మరి అలాంటిది ఆమె తండ్రి మారు మాట్లాడకుండా సంబంధం కలుపుకోక ఎందుకు కండిషన్స్ పెట్టాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.